శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తృతీయో అధ్యాయః. మోక్షమును కోరువారు పరబ్రహ్మయైన పురుషోత్తముని పరమ ప్రాప్యుడని సేవింతురు. ఆ పురుషోత్తముడు వేదాంత శాస్త్రములందు వర్ణింపబడినవాడు. ఆ స్వామి అవిద్యాది సమస్త దోషముల గంధము కూడా లేనివాడు. అవధి లేని అతిశయమైన అనంత కళ్యాణ గుణములు కలవాడు. ఆ పురుషోత్తముని పొందుటకు ఉపయరూపమైనది ఐకాంతిక ఐత్యంతిక భక్తి. భక్తి అనగా ప్రారంభము నుండి చివరి వరకు దినదిన ప్రవర్ధమానముగా ఉండు భక్తి. ఆ భక్తినే వేదనము, ఉపాసన, ధ్యానాది శబ్దములచే పేర్కొందురు. అట్టి ఐకాంతిక అత్యంతిక భక్తి యోగమును చెప్పుటకు ముందు దాని అంగభూతమైన ఆత్మ యాథార్థ స్వరూప దర్శనమును వివరించుచున్నాడు. ఇది ఛాందోగ్యోపనిషత్తులో యా ఆత్మ అనే మంత్రంచే ప్రజాపతి ఇంద్ర సంవాదమున వర్ణింపబడింది. మరియు ఆత్మనిత్యమని, అసంగ కర్మానుష్ఠానము వలన అది కర్మయోగము సిద్ధించునని చెప్పబడినది. పైన పేర్కొన్న ఛాందోగ్యోపనిషత్తులోని ప్రజాపతి సంవాదమున దహర విద్యా ప్రసంగము కలదు. అందు పరవిద్యకు అంగముగా జీవాత్మ స్వరూపము చెప్పబడింది. దహర విద్యా ఫలము కూడా అచట పేర్కొనబడినది. ఈ జీవాత్మ స్వరూపము అనగా ఆచార్యుని బోధ వల్ల తెలియునని, అది జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థలకు అతీతమని, దానికి శరీరము లేదని చెప్పబడింది. ఆ తరువాత ఈ జీవాత్మ శరీరము నుండి లేచి పరంజ్యోతిని కలసి ఆత్మస్వరూపమునందుంచుచున్నాడని, పరంజ్యోతిస్సును చేరుటయే పరవిద్యా ఫలమని చెప్పబడింది. కఠోపనిషత్తు మొదలైన ఉపనిషత్తులలో కూడా ఆధ్యాత్మ యోగమును పొందిన పురుషుడు దేవుని తెలుసుకొని సుఖ సంతోషములను త్యజించుచున్నాడని, ఇచట దేవం మత్వా అని పరవిద్యకు అంగముగా జీవాత్మ స్వరూప జ్ఞాన వర్ణనము. జీవాత్మ ఎప్పుడూ జన్మింపదు, మరణించదు అని జీవాత్మ స్వరూపము చెప్పబడినది. అతడు అణువు కంటే చాలా సూక్ష్మమైన వాడని, పరమాత్మ స్వరూపము సర్వత్రా వ్యాపించియున్న ఈ పరమాత్మను మననము చేసినవాడు దుఃఖము నొందడని, పరమాత్మోపాసనము పరమాత్మ ప్రవచనముల వలన లభింపదు, మననము వలన లభింపడు. శాస్త్ర విషయములను అధికముగా విన్నందువల్ల లభింపడు. కానీ తాను ఎవ్వరిపై కృప చూపునో అతనికి మాత్రమే పరమాత్మ లభించునని పరమాత్మోపాసనము భక్తియేయని ప్రతిపాదించబడినది. అట్లే కఠోపనిషత్తులో మంత్రమున విజ్ఞాన సారథి అయి మనస్సును పగ్గముగా చేసుకున్నవాడే, తన ఆధీనమున ఉంచుకున్నవాడే పరమపదమును పొందునని పరవిద్యా ఫలమును కూడా చెప్పి ఆత్మజ్ఞాన విషయము ఉపసంహరింపబడినది. దీని తరువాత 3 మొదలుకొని 6వ అధ్యాయము వరకున్న అధ్యాయ చతుష్టయమున ముముక్షువైన ప్రత్యేగాత్మ అనగా జీవాత్మ స్వరూపము, తజ్ఞాన సాధనము విస్తారముగా చెప్పబడినది. సుశీలారాణి.